డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండల పరిధిలోని జి మూలపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు శివస్వాములు ఈ నెల 14న మొదలుపెట్టిన కాశీ పుణ్యక్షేత్ర సైకిల్ యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓలేటి దుర్గాప్రసాద్, కుక్కిరిగడ్డ సుబ్రహ్మణ్యం, రేకాడి నూకరాజు ముగ్గురు శివస్వాములు ఈ నెల 14న కాశీ సైకిల్ యాత్రను ప్రారంభించారు. వారు ఇప్పటికే 1100 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా వారణాసి, కాశీ చేరుకోవడానికి సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. రోజుకు సుమారు 90 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం కొనసాగుతుందని వారు మీడియాకు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాశీ పుణ్యక్షేత్రానికి సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరొక 450 కిలోమీటర్ల దూరంలో గమ్యాన్ని చేరుకుంటామని వెల్లడించారు. దాని పొడుగునా సహకరిస్తున్న దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం నమః శివాయ. చూసారా ఫ్రెండ్స్, ఘాటీలు ఎంత పెద్ద పెద్ద ఘాటీలు ఉన్నాయో. సైకిల్ ఎక్కట్లేదు, మొత్తం కాల్ చాలా ఇదిగా అవుతున్నాయి. మొత్తం ఇలాగే నడిపించాల్సి వస్తుంది. ఘాటీలు చాలా హైట్లో ఉన్నాయి. ఘాటీలు మా స్వాములు ఎంత కష్టపడుతున్నారు చూసారా, ఈ వయసులో కూడా. ఓం నమః శివాయ. ఆయ శివ స్వాములు లోపల ఘాటీల నుంచి వస్తే వెళ్తున్నాం. చాలా భయంకరంగా ఉంది ఘాటి. చుట్టూ అడుగులు, ఎర్ర రోడ్డు. ఇప్పుడు వరకు నడిపించుకొచ్చాం కొండపైకి. కొండపై నుంచి దిగుతున్నాం ఇప్పుడు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఆయ శివ స్వాములు మొత్తం మా ఊళ్ళు మామూలు తొక్కట్లేదు ఈరోజు. సైకిల్ సితగా వేస్తున్నారు, కాళ్ళు లాగేస్తున్నాయంటే ఒక్కొక్కరికి. ట్యాబ్లెట్లు వేసి మళ్ళీ తొక్కమని చెప్పాను. ట్యాబ్లెట్లు ఎవరు వాడను, ఇంకా శివయ్య మీద భారం వేసి తొక్కేస్తామని చెప్తున్నారు. ఓం నమః శివాయ. మాకు కూడా శంకరుడు అంతే వెనకాలండి తోసినట్టుగా చాలా సైకిల్ కూడా సులువుగా వెళ్తున్నాయి, ఎంత పెద్ద ఘాటీలైనా కూడా. ఇక్కడ లొకేషన్ ఏ ప్లేస్ అంటే మాకు అడ్రస్ సరిగ్గా తెలియలేదు, ఈ ఊరి పేరు కనుక్కొని చెప్తాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్. పరమేశ్వర్కి నమః శివాయ. ఆయ శివ స్వాములు ఈరోజు 9వ రోజు మార్నింగ్ అనమాట. చలి బాగా విపరీతంగా ఉండడం వల్ల మాస్క్, క్యాప్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు మార్నింగ్ ప్రయాణం లేట్ అయింది కొద్దిగా. స్నానం అది చేయడం బాగా ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వల్ల సంచికి అది వేరే వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది. సరే బాయ్. ఓం నమః శివాయ. ఆయ శివ స్వాములు మన మూలపాలెం టు కాశీ యాత్రలో ఇది 8వ రోజు మార్నింగ్ అనమాట. ఒరిస్సా లాస్ట్ ఎండింగ్లో ఉన్నాం. చెట్టు కింద వేసుకున్నాం ఈరోజు మేము. మా అప్పారావు ఎంత దిగాల ఉన్నాడు ఈరోజు. రోడ్డు పక్కన వేసుకున్నాం ఫ్రెండ్స్. బాగానే ఉంది. క్యాంపెయిన్ వల్ల చాలా మాకు బెటర్ అని చెప్పుకోవాలి. ఇది కొన్నది తక్కువ డబ్బులు అయినా కూడా మాకు చాలా ఆదుకుంటుంది ఇది మా సైకిల్. లాస్ట్ ఇల్లు అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాం మేము. ఈరోజు మా స్వామిలు ఒక 100-150 తొక్కేతా అంటున్నారు. ఎంతవరకు తొక్కుతారో చూడాలి. ఓం నమః శివాయ. ఆయ శివ స్వాములు ఇక్కడ రైవల్ ట్రాక్ ఉన్న వల్ల టోల్ గేట్ వేశారు. హాయ్ శివ స్వాములు చూసారా, మొత్తం చాలా దారుణంగా అవుతుంది. మొత్తం అంతా అడివే. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న ఘాటీలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నమః శివాయ. ఆయ శివ స్వాములు మూలపాలెం టు కాశీ యాత్రలు ఇది 9వ రోజు మార్నింగ్. క్యాంపస్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయాను శివయ్య. గడవిడిగా స్నానం చేసి మళ్ళీ బయలుదేరిపోవడం జరిగింది. మా వాళ్ళు మళ్ళీ ఈరోజు ఫాస్ట్గా తొక్కేద్దాం అంటున్నారు. 480 కిలోమీటర్లు అవుతుంది. ఇది 9వ రోజు. మన యానం ఫ్లైఓవర్లా ఉంది బచ్చాయంగానే, కానీ సప్పనీరు వాటర్ ఇదంతా.